ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ ధీరజ్కి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటుంది. అనుకొని కలలు కంటూ ఉంటుంది. ధీరజ్కి నేను కూడా చాలా ఇష్టం. ధీరజ్ నేను ప్రపోజ్ చేస్తే ఎలాగైనా నా ప్రేమని తను ఒప్పుకుంటాడు అనేసి అనుకుంటూ ఉంటుంది. తను ఒక చైన్లో తన ఫోటో అలాగే ధీరజ్ ఫోటో పెట్టి హార్ట్ సింబల్ పెట్టి ధీరజ్కి ఇవ్వాలనుకుంటుంది. ధీరజ్ అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ధీరజ్ నీకు ఒక విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ధీరజ్ అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నెమ్మదిగా రా, ఏంటి ప్రేమ నీలో చాలా తేడా కనిపిస్తుంది, అసలు ఏంటి ఈ మధ్యలో ఎలానో ప్రవర్తిస్తున్నావు నువ్వు అనేసి తను అంటాడు. అప్పుడు ప్రేమ, అదేంటో ధీరజ్, నిన్ను చూడగానే గొంతులో నుంచి మాట మాత్రం అసలు రావడం లేదు, తొందరగా చెప్పాలని నా మనసులో ఉన్నా కానీ గొంతులో నుంచి మాత్రం మాట రావడం లేదు బయటకి అంటుంది. అప్పుడు ధీరజ్, ఏంటో చెప్పు ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ తన దగ్గర ఉన్న చైన్, తన ఫోటో, ధీరజ్ ఫోటో ఉన్న చైన్ తనకిచ్చి ఒక 5 minutesలో ఇది ఓపెన్ చేసి చూడు ధీరజ్ అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ 5 minutes ఆగి ఫోటో ఓపెన్ చేస్తున్నానే అమూల్యని విశ్వ అమూల్య అని అంటుంటే అమూల్య అరుస్తూ ఉంటుంది, వదులు విశ్వ అంటుంది. అప్పుడు అది చూసి ధీరజ్, మా చెల్లినే ఏడిపిస్తావా నువ్వు అనేసి విశ్వాని కొడుతుంటే ప్రేమ వచ్చి, ఆగు ధీరజ్, ఎందుకు కొడుతున్నావు మా అన్నయ్యని, అలా రక్తం వచ్చేటట్టు కొడతారా మా అన్నయ్యని, ఎవరైనా చంపేస్తావా ఏంటి, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మా అన్నయ్యని అలా కొట్టడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, నువ్వేంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, మీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తున్నావా, మా చెల్లి జోలికి ఎవ్వరు వచ్చినా కానీ నేను వాళ్ళని చంపేస్తాను, అయినా నువ్వేంటి మీ అన్నయ్య మీద ప్రేమ బాగా చూపిస్తున్నావు, మీ వాళ్ళంటే మీకు ఇష్టం లేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అంటే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతున్నావు అన్నమాట, ఒకప్పటి ప్రేమవే నువ్వు, అసలు నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను పెళ్లి చేసుకోకపోతే అసలు ఈ సమస్యలే ఉండేవే కాదు అనేసి ధీరజ్ ప్రేమని తిడతాడు. అప్పుడు ప్రేమ, అసలు ఏం మాట్లాడుతున్నావు ధీరజ్, నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి, మా అన్నయ్యని ఎందుకు అలా కొడుతున్నావు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలన్నాను కానీ నేనేమైనా అన్నానా అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, నువ్వు మీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తున్నావు కదా ప్రేమ అని సీరియస్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రామరాజు, బుజ్జమ్మ, వల్లి అందరూ కలిసి ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు రామరాజు చాలా కోపంగా ఉంటాడు. బుజ్జమ్మ ఏమైందండి అనేసరికి రామరాజు, నువ్వు మాట్లాడక బుజ్జమ్మ అనేసి సీరియస్గా అంటాడు. బుజ్జమ్మ మజ్జిగ తేవడానికి వెళ్తుంది. వల్లి రామరాజుతో, మామయ్య గారు, అసలు నర్మద వాళ్ళ నాన్న సాగర్ని అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టు, ఆయన అలా అడగడం, అందరి ముందు మిమ్మల్ని అలా అడగడం మీ పరువు తీసేలా మాట్లాడాడు నర్మద వాళ్ళ నాన్న, అసలు ఇల్లరికం సాగర్ని ఎలా పంపిస్తాం, మా మర్ది గారిని ఎలా పంపిస్తాం, అసలు ఆయన అలా ఎలా అడిగారు మిమ్మల్ని అనేసి లేనిపోనివన్నీ ఎక్కిచ్చింది రామరాజుకు చెప్తుంది. అప్పుడు అసలు అమ్మ వల్లి, మీ అమ్మ నాన్నని రేపు పొద్దున మన ఇంటికి రమ్మను, మీ అమ్మ నాన్న గురించి చాలా విషయాలు నాకు తెలిసాయి, రేపు వాళ్ళని రమ్మననేసరికి వల్లి, ఏంటి మా అమ్మ నాన్న గురించి మాట్లాడుతున్నారు మామయ్య గారు, అసలు ఏమైంది మామయ్య గారు అనేసరికి, మీ అమ్మ నాన్న గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి, రేపు రమ్మనమ్మ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని సీరియస్ అవుతాడు. అప్పుడు వల్లి, అసలు నేను సాగర్ నర్మద గురించి గొడవ పెట్టాలని నేను అనుకుంటే మామయ్య గారు ఏంటి నా మీద సీరియస్ అవుతారు, అసలు వేస్ట్గా మామయ్య దగ్గరికి వెళ్ళాను, వెళ్ళకపోయి ఉంటే మా అమ్మ నాన్నని రమ్మని ఉండకపోయేవాడు కదా అనేసి బాధపడుతూ ఉంటుంది వల్లి. అప్పుడు సేనాపతి అలాగే విశ్వను చూసి, సేనాపతి, విశ్వ ఎందుకు ఇలా తలకు దెబ్బ తగిలింది నీకు అనేసి అడుగుతాడు. అప్పుడు విశ్వ, నన్ను ధీరజ్ కొట్టాడు నాన్న అనేసరికి సేనాపతి, వాడిని అస్సలు వదిలిపెట్టాను, రామరాజు వాళ్ళ చిన్న కొడుకుని వాడిని చంపేస్తాను, అసలు నిన్నే రక్తం వచ్చేలా కొడతాడా వాడు అనేసి గొడ్డలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంటే విశ్వ, వద్దు నాన్న గొడవలు వద్దు, ఇప్పుడు వద్దు గొడవలు, కొన్ని రోజుల వరకు ఆగండి అనేసి విశ్వ తనని ఆపుతాడు. అప్పుడు విశ్వ, భద్రావతితో అత్త, మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఎప్పుడైనా కానీ ప్రేమ ధీరజ్ నన్ను కొడుతుంటే ధీరజ్కి సపోర్ట్ చేసేది, ఈరోజు నాకు సపోర్ట్ చేసింది, మా అన్నయ్యని ఎందుకు అలా కొడుతున్నావు రక్తం వచ్చేలా అని దానికే సపోర్ట్ చేసింది మన ప్రేమ, అంటే ధీరజ్కి ప్రేమకి మధ్య దూరం పెరుగుతుంది, ఆ దూరం కాస్త ప్రేమని మనమే ఇంటికి తీసుకొచ్చుకునేలా చేసుకుందాము, ఎలాగైనా వాళ్ళని విడగొట్టి మన ప్రేమని మన ఇంటికి తెచ్చేసుకుందాము, అమూల్యను అడ్డు పెట్టుకొని ప్రేమని తీసుకొచ్చుకుందాం
ఉంచుకుందాం. అలాగే అమూల్య కూడా నాకు ధీరజ్ కొట్టాడనే సానుభూతితో అది మనం వాడుకొని అమూల్యని కూడా ప్రేమలో దించుతాను అత్త నేను అనేసి అంటాడు. అప్పుడు భద్రావతి సరేలే విశ్వ అనేసి అంటుంది.